గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ చింత చిగురు వేరుశెనగ పప్పుల రోటి పచ్చడి. కమ్మటి రుచితో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రోటి పచ్చళ్ళు అంటే అందరికీ ఫేవరెటే కదా. కమ్మటి రుచితో రోజు మొదటి ముద్దగా పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కదా. సో ఈ రోజైతే నోటికి కమ్మగా కారంగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే చింత చిగురు వేరుశెనగ పప్పుల రోటి పచ్చడిని అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ముందుగా చింత చిగురుని తీసుకొని బాగా వాష్ చేసి 3-4 టైమ్స్ ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు వేరుశెనగ పప్పులను వేసుకొని వేరుశెనగ పప్పుల్ని ఎర్రగా వేపుకోవాలి. వేరుశెనగ పప్పులు వేగిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసి పక్కకు పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి ఇప్పుడు ఎండుమిరపకాయలను వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచినవి వేసుకొని వీటిల్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసేయండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోకి కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ చింత చిగురు అనేది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి టమాటాలని మగ్గించుకోండి. టమాటా చింత చిగురు ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి 2 నిమిషాలు కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చల్లగా అయ్యేదాకా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి పల్లీలను వేసుకోండి. ఫ్రై చేసిన ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే చింత చిగురును కూడా ఉడికించాం కదా, ఉడికించిన చింత చిగురును కూడా వేసుకోండి. రుచికి తగినంత కల్లుప్పును వేసుకొని కోర్స్గా మిక్సీ వేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలంటే పేలుతో సహా నాకేయాలన్నంత టేస్టీగా ఉంటుంది. సో చింత చిగురు వేరుశెనగ పప్పుల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నోటికి కమ్మగా ఉండే చింత చిగురు వేరుశెనగ పప్పుల రోటి పచ్చడిని అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తిని చూసినాక మీరే కామెంట్ చేస్తారు. సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అద్రిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.